హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. ఇంకా రొటీన్లోకి వచ్చేసాను. ఈరోజైతే ఒక మంచి హెల్దీ రెసిపీ అంటే పెసరట్టు రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇందులో ఒక స్పెషల్ ఉందండి. చాలా టేస్టీగా, హెల్దీగా, క్రిస్పీగా ఉంటుంది. అయితే ఎలా చేశాను, రెగ్యులర్గా చేశానా, కాస్త డిఫరెంట్గా చేశాను అనేది మీకు వీడియో చేసేప్పుడే చెప్తాను. చాలా చాలా క్రిస్పీగా ఎంత బాగుండిందో అండి. చిన్న ఎక్స్పెరిమెంట్ చేశానన్నమాట. హోటల్ స్టైల్ లాగే సూపర్ క్రిస్పీ పెసరట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక గిన్నెలోకి 2 కప్పులు పొట్టు పెసలు వేశాను. 1 కప్పు జొన్నలు ఇలాంటి తెల్ల జొన్నలు తీసుకోండి, టేస్ట్ చాలా బాగొస్తుంది. నెక్స్ట్ ఒక 5 స్పూన్ల మినపగుళ్ళు వేసుకోవాలి. రెగ్యులర్గా అయితే ఓన్లీ పెసలు వాడుకుంటూ ఉంటారు. నేనైతే కాస్త బియ్యం కూడా వేస్తానండి. చాలా కొంచెం మినపప్పు అలా చేసి ఒక వీడియో చేశాను. చాలా బాగా వెళ్ళింది. ఇలా చేసి చూడండి. చాలా హెల్తీగా, చాలా క్రిస్పీగా, సూపర్ టేస్టీగా వస్తాయి. హోటల్ స్టైల్ మోడల్లోనే వస్తాయి. వీటిని బాగా కడిగేసి నిండా నీళ్లు పోసేసి ఒక రాత్రి మనము ఉంచేసేయాలి. మార్నింగ్ నానబెట్టారనుకోండి, ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలి. జొన్నలు నానటానికి కొంచెం సమయం పడుతుంది. అయితే ముందెప్పుడు లేని విధంగా ఇలా చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మంచిది. జొన్నలు ఇలా కూడా వాడుకోవచ్చు అన్నమాట. జొన్న రొట్టెలు, ఇలా జొన్న తపిలెంట్లు, జొన్న దోశలు ఇలా చేస్తూ ఉంటారు కదా, ఇలా చేసి చూడండి. మనకు జొన్నలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ తర్వాత మిక్సీ జార్లోకి వేసేసి కాస్త జీలకర్ర ఇంకా అల్లం ముక్కలు వేసేసి ఈ పిండికి సరిపోయినంత ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి బాగా మెత్తగా పట్టుకోండి. అయితే కొంచెం నీళ్లు వేసి గ్రైండ్ చేస్తే త్వరగా అవుతుంది. నేను మొదట నీళ్లు వేయలేదు. మెత్తగా పట్టుకోండి. చాలా చాలా బాగొస్తాయి ఈ పెసరట్లు. వీటిని కాస్త పలుచగా కలుపుకుంటే దోశల్లాగా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ వేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఇలాంటి రెసిపీస్ ఏమన్నా ట్రై చేశారా? నేనైతే చేస్తూ ఉంటానండి. జొన్నలతో, జొన్న పిండితో చాలా వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాను. మంచిగా వస్తాయి, విరిగిపోవు. జొన్న పిండి దేంట్లో అన్నా కలిపితే విరిగిపోవు. రెసిపీ టేస్ట్ కూడా పెరుగుతుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చిక్కటి దోశపిండిలాగా, అట్టుపిండిలాగా కలుపుకోవాలి. ఎలా అంటే ఇలా లూజ్ కాకుండా మన గరిటెతో అలా వేలుతో అంటే కాస్త మార్కు పడుతుందన్నమాట. ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. చాలా పలుచగా వస్తాయి, అట్టు మాదిరి సూపర్గా వస్తాయి. ఇప్పుడు దీంట్లోకి అల్లం పచ్చడి చేస్తున్నాను. ఈరోజు ఎలా చేశానంటే, కాస్త స్టవ్ వెలిగించేసి బాండలు పెట్టేసి కాస్త నూనె వేసేసి ఒక ఇంచు అల్లం ముక్క అలా రౌండ్స్ తరిగేసి నూనెలో వేశాను. 1 స్పూన్ నూనె చాలండి. కాస్త 1 టేబుల్ స్పూను శనగపప్పు, అంతకంటే కొంచెం ఎక్కువ 1½ స్పూను మినపప్పు వేస్తున్నాను. చాలా టేస్టీగా వస్తుంది. ఇవి కూడా అల్లం పచ్చడి కూడా రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు కదా, నేను కూడా అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత కొంచెం కారానికి తగినంత ఎండుమిరపకాయలు, కాస్త జీలకర్ర వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చేదాకా వేయించండి. ఇంకా దీంట్లోకి మెంతులు అలాంటివి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కాస్త చేసినా బాగానే ఉంటుంది. నేనైతే ఈరోజు చేయలేదు, చెప్పాను కదా రకరకాలుగా ట్రై చేసుకోవచ్చు అనేసి. ఇప్పుడు బాండట్లోంచి ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఆరబెట్టాలి. ఆరిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలి. కొంచెం చింతపండు, అంటే అల్లం పచ్చడికి కాస్త ఎక్కువగానే పడుతుంది. చింతపండు పేస్ట్ వేసాను. తర్వాత కొంచెం ఒక చిన్న కప్పు బెల్లము, తగినంత ఉప్పు వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. దీనికి కూడా మొదట నీళ్లు వేయలేదు, మరి కొంచెం వేడి నీళ్లు యాడ్ చేశానండి. మసిలిపోయే నీళ్లు కాకుండా కాస్త వేడైన తర్వాత నీళ్లు యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకు అల్లం పచ్చడి చెడిపోదన్నమాట. ఇలా ట్రై చేసి చూడండి. కొంచెం నీళ్లు యాడ్ చేసి నేను అల్లం పచ్చడి మిక్సీకి వేశాను. ఇలా వచ్చింది. కాస్త గట్టిగా కాకుండా నంచుకోవడానికి వీలయ్యేగా కొంచెం నీళ్లు యాడ్ చేసి మనము మరి మిక్సీకి వేసుకోవచ్చు.
పెసరట్టు రెసిపీ చేసినప్పుడు అల్లం పచ్చడి తప్పనిసరిగా చేసుకుంటాం కదండి. దీనికి పప్పుల చట్నీ, కొబ్బరి చట్నీ కంటే కూడా అల్లం చట్నీనే చాలా బాగుంటుంది. ఆ పెసలు కాస్త ఒగరుగా ఉంటాయి కదా, ఈ అల్లం పచ్చడి కాస్త తీయగా పుల్ల పుల్లగా సూపర్ టేస్ట్ ఇస్తుంది పెసరట్టుకి. మరి కాస్త వేడి నీళ్ళే వేసాను, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశాను. మనము ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని కలుపుకోవచ్చు. అన్నీ సరిపోయాయండి, పులుపు, బెల్లము, కారం అన్నీ సరిపోయి. కాస్త ఉప్పు తక్కువైంది అనిపించింది, ఉప్పు యాడ్ చేశాను. ఈ కన్సిస్టెన్సీలో పచ్చడి, అల్లం పచ్చడి తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీనికి చిన్న తిరగవాత అయితే పెట్టుకోవాలి. అప్పుడే మనకు గుమ్మగుమ్మలాడుతూ హోటల్ టేస్ట్ అయితే వస్తుంది. నేను ఈరోజు వెల్లుల్లి వేయట్లేదు. అల్లం పచ్చడి ఎప్పుడు చేసినా కూడా ఇలాగే చేస్తాను. ఎప్పుడైనా వెల్లుల్లి వేస్తూ ఉంటాను. మీరు కావాలంటే వెల్లుల్లి వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కాస్త కరివేపాకు వేసేసి కాస్త చిటపటలాడిన తర్వాత ఇప్పుడు పచ్చట్లోకి వేస్తున్నాను. ఇంకా అల్లం పచ్చడి రెడీ అయిపోయింది, నోరు ఊరుతూ ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఆ తర్వాత ఇంకా పెన్నము స్టవ్ మీద పెట్టే ముందు బాగా కడిగిన పెన్నం మీద కొంచెం నూనె వేసేసి బాగా స్ప్రెడ్ చేయండి, అప్లై చేయండి. అప్పుడు మనకు ఇమీడియట్గా కడిగిన పెన్నంలో కూడా మనము దోశలు కానీ, అట్లు కానీ, ఇలా పెసరట్లు ఏవైనా వేసుకోవచ్చు అనమాట. ఇది ప్రతిసారి నేను వీడియో చేసినప్పుడంతా తెలియని వాళ్ళకి యూస్ అవుతుందని ఈ టిప్ చెప్తూ ఉంటాను. స్టవ్ వెలిగించేసి పెన్నం పెట్టాను. పెన్నం బాగా వేడెక్కాలండి. దోశకు కానీ, అట్లకు కానీ, దేనికైనా మనము ఇలా వేసినప్పుడు బాగా వేడి అవ్వాలి. ఇప్పుడు దోశలు వేసి చూపిస్తాను. బాగా పెద్ద పెన్నం నిండా పెద్ద దోశ అంటే పెద్ద పెసరట్టు వేసేసుకోవచ్చు అనమాట. ఇలా రుబ్బుకుంటే పలుచగా, క్రిస్పీగా, గోల్డెన్ కలర్లో భలే టేస్టీగా ఉంటాయి. కాస్త గ్రీన్గా, కాస్త గోల్డ్ కలర్లో చాలా మంచి టేస్ట్ వస్తుంది. హైలో పెట్టేసేయండి. మొదట వేసినప్పుడు, గరిటతో వేసినప్పుడు మాత్రమే సిమ్లో, ఆ తర్వాత హైలో పెట్టేసేయండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, భలే వచ్చాయి కదా. ఒక్క సైడే కాస్త ఎక్కువసేపు కాల్చాను అనమాట. మనకు బాగా వేడెక్కిన తర్వాత కాస్త మీడియంలో పెట్టండి, మాడకుండా బాగా రోస్ట్ అవుతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి ముక్కలను వేసేసి సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీ పెసరట్టు జొన్నల కాంబినేషన్తో చేశాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా వచ్చింది, భలే టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.